దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాల ఊస్టింగ్ కొనసాగుతుంది. 4 నెలల్లో 80,000 మందిపై వేటు పడింది. ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ నెలలోనే 20,000 మందిని ఇంటికి పంపాయి. కరోనాతో మొదలైన లేఆఫ్ల పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఐటీ, టెక్, స్టార్టప్ కంపెనీలు ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. ఈ ఏడాదిలోనూ ఆ సంఖ్య భారీగానే ఉంది. టెస్లా, గూగుల్, యాపిల్తో సహా అనేక పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగించిన లిస్టులో ఉన్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 80,000 మంది ఉద్యోగులను తొలగించారు. ఒక్క ఏప్రిల్లోనే 20,000 మందిని తీసేశారు. ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ 600 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. వీరిలో చాలా మంది స్మార్ట్ కార్, స్మార్ట్ వాచ్ డిస్ప్లే వంటి ప్రత్యేక ప్రాజెక్టుల్లో విధులు నిర్వర్తిస్తున్న వాళ్లే. భారీ ఖర్చు సహా వివిధ కారణాలతో ఈ ప్రాజెక్టులను యాపిల్ పక్కన పెట్టింది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో 100 మంది ఉద్యోగులను తొలగించింది. ఇంటెల్ సంస్థ సేల్స్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 62 మందిని ఇంటికి పంపింది. ఆర్థిక సమస్యల కారణంగా బైజూస్ ఏప్రిల్లో 500 మంది ఉద్యోగుల్ని తీసేసింది. ఇక ఎలాన్ మస్క్ టెస్లా ఉద్యోగుల్లో 10% మందిని విధుల నుంచి తొలగించింది. ఓలా క్యాబ్స్ 10% ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. టెక్, ఇంజనీరింగ్, ప్రొడక్ట్ టీంకు చెందిన దాదాపు 200 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపింది. హెల్త్ టెక్ స్టార్టప్ హెల్తీ ఫైమి 150 మందిని తొలగించింది. వర్ల్పూల్, టెలినార్లు కూడా ఉద్యోగులను తొలగించిన జాబితాలో ఉన్నాయి.